స్టార్టింగ్లో 82 మార్క్స్ దగ్గర మొదలైనప్పటికీ మధ్యలో చాలా వరకు తగ్గిపోయిందనమాట. మనకు వచ్చే మార్కుల ప్రకారం చూసుకుంటే 50 మార్కుల్లో 50 నుంచి మొదలుకొని 60 మధ్య ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5 6 7 7ను 8 9 10 11 12 13 14 కేవలం 14 లేదా 60 కూడా కలుపుకుంటే 15 మంది. అంటే 50 నుంచి 60 మధ్య కేవలం 15 మంది ఒక రకంగా. అంటే ఇలా చూసుకున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారని మనకు అర్థమవుతుంది. చాలా తక్కువ మంది మార్కుల రేంజ్. అలాగే 60 దగ్గర నుంచి 70 మధ్య చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అలాగే 18 ఇక్కడ చూడండి 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 మెంబర్స్. అంటే 60 అలాగే 70 మధ్య ఇంచుమించు 40 మెంబర్స్ ఉన్నారు. 50-60 మధ్య మనకి వచ్చిన దాంట్లో కేవలం 15 మెంబర్సే ఉన్నారు. కానీ 60-70 మార్క్స్ మధ్య 40 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ 70 to 80 మధ్య చూద్దాం. ఇగో 70 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కేవలం 14 మెంబర్స్. అంటే 70 to 83 హైయెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో దానికి మధ్య ఒక 14 మెంబర్సు. అలాగే 70 నుంచి 60 వరకు చూసుకుంటే 40 మెంబర్సు. అలాగే మరి 60 బిలో 50 వరకు 50 to 60 మధ్య చూసుకుంటే 15 మెంబర్సు ఉన్నారు. ఆ కింద ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. ఈ విధంగా మార్కుల రేంజ్ తగ్గిపోయింది. కాబట్టి అందుకే అన్న దీని కట్ ఆఫ్ నేను ఫిక్స్ చేస్తా కంపల్సరీగా. ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసి కట్ ఆఫ్ ఫిక్స్ చేస్తా. ఓవరాల్గా చూసుకుంటే అందుకే అన్నాను 50లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా జాబ్ వచ్చేద్ది. ఇక్కడ 50లో ఉన్న వాళ్ళకి 50 ఇంకా చెప్పాలంటే ఇంకా డౌన్కి వచ్చేసినా కానీ ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ చెప్పేదే లేదు. 40స్లో ఉన్నారు వాళ్ళు. ఎస్టీ క్యాండిడేట్స్ 40స్లో ఉన్నవాళ్ళు. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా అంతే 40స్లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది ఎస్సీ గ్రూప్ 2లో. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఓహెచ్ క్యాండిడేట్స్ కూడా అంతే. అసలు దారుణం. ఓహెచ్ అయితే అటెంప్ట్ చేశారంటే చాలు కంపల్సరీగా వాళ్ళకి జాబ్లు ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తంలో ఎక్కడా కూడా ఓహెచ్ క్యాండిడేటే కనబడాలి మనకి, పిహెచ్సి క్యాండిడేట్. ఓకే, కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి 40స్లోను 40 బిలోలోను మార్కులు జాబ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. రైట్, ఇది మొత్తం మీద ఏంటంటే చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే ఏం చూద్దాం, బీసీడీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. బీసీడీ ఓకే, ఒక్కసారి బీసీడీ క్యాండిడేట్స్ని చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ నుంచి ఇదే స్టార్టింగు. బీసీడీ చూద్దాం. ఒకసారి బీసీఈ చూద్దామా. బీసీఈ ఎందుకంటే టాప్ ర్యాంకర్లు వీళ్ళు. ఇక్కడ బీసీఈ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఉంది ఇక్కడ టాప్. అది బీసీఈ 1. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది బీసీఈ, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 67 మార్క్స్ దగ్గర 2 బీసీఈ 2 ఉన్నారు. అలాగే బీసీఈ 2 ఇంకెక్కడ ఉన్నారు, ఇక్కడ ఒకడు 3 బీసీఈ. నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఒకడు 4, తర్వాత 4 అంతే. కేవలం మనకు వచ్చిన 73 మెంబర్స్లో బీసీఈ క్యాండిడేట్స్ కేవలం 4 మాత్రమే ఉన్నారు. టాప్ ర్యాంకరు బీసీఈ క్యాండిడేటే 82 మార్క్స్ 83 మార్క్స్ దగ్గర ఉన్నారు. బీసీఈ క్యాండిడేట్స్ కేవలం ఈ 73 మందిలో 4 ఉన్నారు. అలాగే మనం ఇంకోటి చూద్దాం, బీసీబీ చూద్దాం. బీసీబీ ఇక్కడ ఒకడు ఉన్నారు 2 రైట్ 3 4 5 6 7 8 9 10 11 12 12 13 14 15 15 మంది ఉన్నారు. బీసీబీ క్యాండిడేట్స్ టాప్ 75 ర్యాంక్స్ తీసుకుంటే 15 మంది ఉన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూద్దాం. ఈడబ్ల్యూఎస్ మనం ఈడబ్ల్యూఎస్ చూసినట్టున్నాం ఆల్రెడీ, 4 ఉన్నట్టు తెలిసిందిగా మనకి. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈడబ్ల్యూఎస్. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఇక్కడ, 1. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ 1 సింగిల్ 1. ఓకే, ఈడబ్ల్యూఎస్ వచ్చి ఒకళ్ళే ఉన్నారు అక్కడ ప్రస్తుతం.
ఒక్కళ్ళు, ఇదిగోండి ఇక్కడ అక్కడ ఉన్నారు ఇద్దరు, ఎక్కడ 56 మార్క్స్ దగ్గర ఇద్దరు, అంతే. కేవలం ఈ 73 మందిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కేవలం ఇద్దరు ఉన్నారు. బీసీబీ వాళ్ళు 15 మంది దాకా ఉన్నారు, రైట్. బీసీఈ వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. బీసీఏ చూద్దామా? బీసీఏ రైట్. ఇదిగోండి బీసీఏ వచ్చేసి ఒకటి, ఈ టాప్ 75లో 1 2, ఇదిగోండి 3 3ను ఎస్, ఇదిగోండి 4 5 6 7 8 8, ఇదిగో 9 10 10 10 11 12 మంది ఉన్నారు. బీసీఏ క్యాండిడేట్స్ 12 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 15 మంది, బీసీఈ క్యాండిడేట్స్ ఇద్దరు, రైట్. ఇద్దరు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 4 అంతే ఉన్నారు. ఓకే, మిగిలిన విషయాలు మనం దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ చిత్తూరు జిల్లా ఇంగ్లీషు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.